సో ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఆ సర్టిఫికేట్స్ ఎలా వెరిఫై చేస్తారు, అండ్ ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుజివీడి క్యాంపస్ వచ్చినా, ఆర్కే వ్యాలీ క్యాంపస్ వచ్చినా, ఒంగోలు క్యాంపస్ వచ్చినా, శ్రీకాకుళం క్యాంపస్ వచ్చినా, సో ఏ క్యాంపస్ వాళ్ళకి ఎక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు, ఏ డేట్స్లో వెరిఫికేషన్ చేస్తారు, అండ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్స్ అవైలబిలిటీగా ఉంటాయి, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, సో ఫస్ట్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ ఒకవేళ నూజివీడి క్యాంపస్ సంబంధించి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఎంత % లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యారు. సో అసలు ఒక పక్క ట్రిపుల్ ఐటీ అని చెప్తున్నారు, కానీ కొంతమంది ఇది బాగా లేట్ అయిపోద్ది కాలేజీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి కొద్దిమంది చెప్తున్నారు. సో ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో, అండ్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు అన్నీ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగాలేదు, సో వేరే టీచర్స్ అందరూ కూడా వచ్చి కాంట్రాక్ట్ బేస్డ్లో చెప్తున్నారు కాబట్టి ఏం చెప్పట్లేదు, అదంతా కూడా వేస్ట్, వెళ్ళడం వేస్ట్ అని కొద్దిమంది చెప్తున్నారు. సో ఈ తికమక ప్రశ్నలతో మీరు అందరూ కూడా ఆందోళనలో ఉండుండొచ్చు, ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ మనోజ్ శ్యామ్ కుమార్. సో నేను ఇదివరకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, అండ్ ఒకవేళ అప్లికేషన్ ఫామ్లో నువ్వు ఏమైనా తప్పులు చేస్తే మళ్ళీ తిరిగి ఏం చేయాలి అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. సో ఇప్పుడు అప్లికేషన్ ఎండ్ డేట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ప్రొసీజర్స్ ఏంటి, సో ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఆ సర్టిఫికేట్స్ ఎలా వెరిఫై చేస్తారు, అండ్ ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుజివీడి క్యాంపస్ వచ్చినా, ఆర్కే వ్యాలీ క్యాంపస్ వచ్చినా, ఒంగోలు క్యాంపస్ వచ్చినా, శ్రీకాకుళం క్యాంపస్ వచ్చినా, సో ఏ క్యాంపస్ వాళ్ళకి ఎక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు, ఏ డేట్స్లో వెరిఫికేషన్ చేస్తారు, అండ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్స్ అవైలబిలిటీగా ఉంటాయి, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, సో ఫస్ట్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ ఒకవేళ నూజివీడి క్యాంపస్ సంబంధించి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఎంత % లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యారు. సో అసలు ఒక పక్క ట్రిపుల్ ఐటీ అని చెప్తున్నారు, కానీ కొద్దిమంది ఇది బాగా లేట్ అయిపోద్ది కాలేజీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి కొద్దిమంది చెప్తున్నారు. సో ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో, అండ్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు అన్నీ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగాలేదు, సో వేరే టీచర్స్ అందరూ కూడా వచ్చి కాంట్రాక్ట్ బేస్డ్లో చెప్తున్నారు కాబట్టి ఏం చెప్పట్లేదు, అదంతా కూడా వేస్ట్, వెళ్ళడం వేస్ట్ అని కొద్దిమంది చెప్తున్నారు. సో ఈ తికమక ప్రశ్నలతో మీరు అందరూ కూడా ఆందోళనలో ఉండుండొచ్చు, ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఒక మంచి క్లారిఫికేషన్ వీడియో ఇది అవ్వబోతుంది అని నేను చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో ట్రిపుల్ ఐటీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సో మీకు ఎలాంటి డౌటు లేకుండా ఫుల్ క్లారిటీతో ఈ వీడియో ఉండబోతుంది. సో మీరు ఎప్పటి నుంచి కాలేజ్కి వెళ్ళే వరకు ఏ ప్రాసెస్ గుండా మీరు పోవాలి అనేది నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగా మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? సో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా ఈ వీడియోని క్లియర్గా చూడండి. అండ్ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది, యూస్ఫుల్గా ఉంది అంటే కనుక ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఓకేనా? నేను వీడియో చెప్పేసిన తర్వాత కూడా, దట్ మీన్స్ వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండొచ్చు. సో ఆ డౌట్స్ నేను క్లారిఫై చేయాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మీ డౌట్ చెప్పండి. ఓకేనా? ఆ డౌట్ క్రిందనే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తూ. ఓకే? అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి విద్యార్థులకి ఈ వీడియోని మీరు షేర్ చేస్తే కనుక మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీకు ఎవరికి తెలియదు కదా, ఫస్ట్ టైం మీరు పోతున్నారు కాబట్టి చాలా టెన్షన్, ప్రెజర్ ఉంటుంది. సో ఏం తీసుకువెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అని చెప్పేసి ఏం తెలీదు. సో మనకి కూడా చెప్పేవాళ్ళు ఎవరో కూడా ఉండరు. కొన్నిసార్లు మనకి మెసేజ్ వచ్చినప్పుడు కూడా మనం మిస్ అయి ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇక నేరుగా ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళిపోదాం మనం.
ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. ఓకేనా? సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి కొన్ని. సో స్పెషల్ కేటగిరీస్ ఏంటి సార్ అంటే పిహెచ్ ఒకటి, క్యాప్ ఒకటి. సో ఇవి అందరికీ ఉండవు, కొద్దిమందికే ఉంటాయి. ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? ఎన్సిసి సర్టిఫికెట్ కొంతమందికి ఉంటుంది, స్పోర్ట్స్ సర్టిఫికెట్ కొంతమంది ఉంటుంది. ఓకేనా? స్టేట్, నేషనల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ భారత్ స్కౌట్స్. సో ఇవి స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. మీకు అర్థమైందా? సో స్పెషల్ కేటగిరీస్లో ఈ లిస్టులు వస్తాయన్నమాట. పిహెచ్ కానీ, క్యాప్ కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ కానీ, భారత్ స్కౌట్స్ కానీ. ఓకేనా? సో ఈ స్పెషల్ కేటగిరీలో ఉండే లిస్టుకి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ 4 క్యాంపసెస్. నువ్వు ఏ క్యాంపస్లో అయినా చదువు. సో ఏ క్యాంపస్లో ఉన్న వాళ్ళకైనా కూడా 4 క్యాంపస్లో ఏ క్యాంపస్లో ఉన్న స్పెషల్ కేటగిరీ వాళ్ళకైనా కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే కనుక వెన్యూ ఆర్జేయుకేటి నూజివీడు క్యాంపస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నువ్వు నీకు శ్రీకాకుళం వచ్చినా, ఒంగోలు వచ్చినా, ఆర్కే వ్యాలీ వచ్చినా, న్యూజివీడు వచ్చినా, ఎక్కడ వచ్చినా కూడా అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. ఎందుకంటే ఎక్కడ వచ్చిందో తెలియకుండానే నీకు ముందుగానే జరిగిపోద్ది ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్. ఎవరికి? స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. ఓకేనా? సో అందరికీ కూడా స్పెషల్ కేటగిరీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వెన్యూ ఏంటంటే కనుక నూజివీడులోనే జరుగుతుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నూజివీడులోనే జరుగుతుంది. ఓకేనా? అయితే ఏ కేటగిరీ వాళ్ళకి ఎప్పుడెప్పుడు జరుగుతుంది? సో క్యాప్ వాళ్ళకి, క్యాప్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి 5వ తేదీన జూన్ 5వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు మీకు జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్యాప్ వాళ్ళకి జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. మేము 3 రోజులు వెళ్ళిపోవాలా సార్ అంటే ఏ రోజున మీరు రావాలో మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేశారు కాబట్టి సో మీకు ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఓకేనా? అండ్ క్యాప్లో నువ్వు ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పేసి రీసెంట్గా మనకి రిలీజ్ చేయడం కూడా జరిగింది లిస్ట్. క్యాప్ లిస్టు, స్పోర్ట్స్ లిస్టు అండ్ భారత్ స్కౌట్స్, ఎన్సిసి ఈ లిస్టులు అన్నీ కూడా రావడం జరిగింది. ఓకేనా? ఒకసారి మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అందులో. ఓకేనా? సో వీలైతే లింక్ కూడా క్రింద ఇస్తాను, నేను చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్పోర్ట్స్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే తేదీలో జరుగుతుంది. 5వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా జరుగుతుంది. నెక్స్ట్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికెట్స్ విల్ బి వెరిఫైడ్ త్రూ సదరం. సో ఈ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి ఆన్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుందమ్మా. సో అది ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి పిహెచ్ అని చెప్పేసి మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్లో పెట్టుంటారు కదా, మీ సర్టిఫికెట్ అప్లోడ్ చేసి ఉంటారు కదా. సో మీకు ఎప్పుడు అనేది ఖచ్చితంగా మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చే రోజున మీకు ఆన్లైన్లోనే, ఓకేనా, ఆన్లైన్లోనే సో మీకు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ భారత్ స్కౌట్స్. వీళ్ళకి వచ్చేసి 8వ తేదీన జూన్ 8వ తేదీన మీకు వెరిఫికేషన్ జరుగుతుంది. సో మీరు నేరుగా ఆర్జేయుకేటి నూజివీడు క్యాంపస్కి పోవాలి. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎన్సిసి వాళ్ళకి కూడా 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా వెరిఫికేషన్ జరుగుద్ది. సో ఏ డేట్స్ని రావాలో మీకు పర్టికులర్ డేట్ అనేది మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా ఆ డేట్ని మీరు అక్కడ 8 గంటలకల్లా ఉండేటట్టుగా మీరు ఆ క్యాంపస్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? మామూలుగా అయితే 5 గంటలకు స్టార్ట్ అయిపోద్ది వెరిఫికేషన్. సో మీరు 8 గంటలకల్లా ఉంటే సరిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇవి స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ వెన్యూ వచ్చేసి న్యూజివీడ్ క్యాంపస్లోని అండ్ డేట్స్ వచ్చేసి ఇవి. ఓకేనా? అండ్ చాలామంది ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో ట్రిపుల్ ఐటీకి ఎవరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఆ లిస్ట్ మనకి ఏ రోజున రాబోతుంది అంటే జూన్ 12వ తేదీన రాబోతుంది. అంటే అందరూ కూడా స్కూల్ తెరుస్తారు కదా. సో ఆ రోజున మనకి మెరిట్ లిస్ట్ అనేది రాబోతుంది. సో ఇది కన్ఫర్మ్ డేటా సార్ అంటే యాజ్ ఆఫ్ నౌ కన్ఫర్మే, కానీ దీని పక్కన టెంటేటివ్ అని కూడా ఇచ్చారు. ఒకవేళ మారితే మారుతుంది, బట్ నేను కనుక్కున్నాను సాధ్యమైనంత వరకు ఇదే తేదీన మెరిట్ లిస్ట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో జూన్ 12వ తేదీన ట్రిపుల్ ఐటీ మెరిట్ లిస్ట్ రాబోతుంది. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సో వీటి గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఈ ట్రిపుల్ ఐటీలో మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నూజివీడ్ క్యాంపస్కి 1100 మంది,
ఆర్కే వ్యాలీకి 1100 మంది, ఒంగోలు 1100 మంది, శ్రీకాకుళం 1100 మంది, ఇలాగా ఎవ్రీ క్యాంపస్కి 1100 మంది లిస్టు కూడా వచ్చేస్తుంది మనకి ఆ రోజు. సో ఆ రోజు మనం చూసుకోవాలి మనం సెలెక్ట్ అయ్యామా లేదా అని చెప్పేసి. ఓకేనా, మనకి మెసేజ్ కూడా వస్తుంది వెరిఫికేషన్కి రావాలని చెప్పేసి. సో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ కేటగిరీకి సంబంధించి కాదు నేను మాట్లాడేది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి రిజల్ట్ ఇప్పుడు రాదు, ఎప్పుడు 12 తారీఖున రాదు. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపసెస్ అదర్ దెన్ స్పెషల్ కేటగిరీస్. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం రిజల్ట్ 12వ తేదీన రాదు, తర్వాత వస్తుంది. స్పెషల్ కేటగిరీ మినహాయించి మిగిలిన వాళ్ళందరికీ కూడా రిజల్ట్ 12వ తేదీన వస్తుంది. ఆ రోజున నువ్వు IIITకి సెలెక్ట్ అయ్యావా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది. సో ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే చూడండి, అలా సెలెక్ట్ అయిన పీపుల్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా వచ్చేసాయి. సో అవి ఎప్పుడు అని చెప్పేసి నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ నువ్వు నూజివీడి క్యాంపస్కి సెలెక్ట్ అయ్యావు, నూజివీడి క్యాంపస్కి సెలెక్ట్ అయితే కనుక నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 19 మరియు జూన్ 20వ తేదీన ఉంటుంది. ఓకేనా, నువ్వు సెలెక్ట్ అయిన లిస్టులో మొత్తం 1100 ఉంటాయి కదా, మొట్టమొదటి 500 లోపు నువ్వు ఉంటే కనుక 19వ తేదీన జరుగుతుంది. 500 తర్వాత ఉండే వాళ్ళకి 20వ తేదీన జరుగుతుంది. అండ్ నువ్వు ఏ తేదీన పర్టికులర్గా రావాలో నీకు మెసేజ్ కూడా వస్తుంది సెలెక్టెడ్ అయిన తర్వాత. అర్థమైందా? సో ఎప్పుడు 19 అండ్ 20 2 తారీఖుల్లో కూడా నూజివీడి క్యాంపస్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే వెన్యూ ఎక్కడ? నూజివీడి క్యాంపస్ వస్తే కనుక నీకు నూజివీడి క్యాంపస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒకవేళ నువ్వు ఆర్కే వ్యాలీ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యావు, ఆర్కే వ్యాలీ క్యాంపస్కి సెలెక్ట్ అయితే నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 19 అండ్ 20. అండ్ ఎక్కడ వెన్యూ వచ్చేసి ఆర్కే వ్యాలీ, ఇది ఎక్కడ ఉంది? ఇడుపులపాయ, కడపలో ఉంది. అండ్ నూజివీడ్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ఇదేమో ఇడుపులపాయలో ఉంది. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ నువ్వు ఒంగోలు క్యాంపస్కి సెలెక్ట్ అయ్యావు, ఒంగోలు క్యాంపస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం డేట్స్ చేంజ్ అయ్యాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22వ తేదీన 23వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే వెన్యూ ఎక్కడా? ఇప్పుడు నూజివీడి క్యాంపస్ వచ్చింది కాబట్టి నూజివీడ్లో జరుగుతుంది, ఆర్కే వ్యాలీ వచ్చింది కాబట్టి ఆర్కే వ్యాలీలో జరుగుతుంది, ఒంగోలు వచ్చింది కాబట్టి ఒంగోలులో జరగదు. సో ఒంగోలు వచ్చిన వాళ్ళకి ఈ ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక ఒంగోలు క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఒంగోలు వెళ్ళిపోతున్నారు నేరుగా. సో అది చాలా ఇబ్బంది పడతారు మీరు తర్వాత, గుర్తుపెట్టుకోండి. ఒంగోలు క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సింది ఒంగోలు కాదు, ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయ వెళ్ళాలి. ఏ తేదీల్లో వెళ్ళాలి? 22 అండ్ 23వ తేదీల్లో నువ్వు వెళ్ళాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు శ్రీకాకుళం క్యాంపస్లోకి సెలెక్ట్ అయ్యావు, శ్రీకాకుళం క్యాంపస్లో సెలెక్ట్ అయితే నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22 మరియు 23వ తేదీల్లో జరుగుతుంది. అండ్ వెన్యూ ఎక్కడా? శ్రీకాకుళంలోనే. అంటే ఒక్క ఒంగోలు క్యాంపస్ వాళ్ళు మాత్రం ఒంగోలులో జరగదు, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో జరుగుతుంది. సో రిమైనింగ్ ఏ క్యాంపస్ సెలెక్ట్ అయితే ఆ క్యాంపస్లోనే మీకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇలా మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ టు ది రెస్పెక్టివ్ క్యాంపస్. సో నువ్వు సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్టే, నువ్వు రియల్ పర్సన్వే. సో నీ అడ్మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఆ పర్టికులర్ క్యాంపస్కి తిరిగి జూలై 1వ తేదీన రిపోర్ట్ చేయాలి. అంటే సో నువ్వు ఇంకా కాలేజ్కి తట్టా బొట్ట అన్నీ సర్దుకుని జూలై 1వ తారీఖు నుంచి నువ్వు వెళ్ళిపోవాలన్నమాట. అర్థమైంది? అర్థం కాలేదా? సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ వెరిఫికేషన్ సంబంధించి. అండ్ ఈ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఏం తీసుకుని పోవాలి అంటే 5 ఫోటో కాపీ సెట్స్ అనమాట. ఇప్పుడు నేను కింద కొన్ని డాక్యుమెంట్ పేర్లు చెప్తా, ఆ డాక్యుమెంట్లు అన్నీ కూడా, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక 5 సెట్లు నువ్వు జిరాక్స్ తీయించుకోవాలి. జిరాక్స్ తీయించుకుని తీసుకువెళ్ళాలన్నమాట అక్కడికి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్తో పాటుగా. సో ఫస్ట్ది ఎస్ఎస్సి మార్క్ షీట్ లేదా మెమో. సో ఆల్రెడీ మెమోస్ అన్నీ కూడా వచ్చేసాయి, మీరు ఇంకా తీసుకోకపోతే
అర్జెంటుగా మీ స్కూల్కి పోయి ప్రిన్సిపాల్ని కలవండి, ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తారు. ఓకేనా? మార్క్స్ మెమో ఖచ్చితంగా ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. ఒకవేళ నువ్వు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాడు అయితే, ఎస్టీకి సంబంధించిన వాడు అయితే, అండ్ బీసీకి సంబంధించిన వాడు అయితే, సో ఈ 3 కేటగిరీలకి నువ్వు సంబంధించిన వ్యక్తి అయితే కనుక ఖచ్చితంగా ఆ క్యాస్ట్ అనేది నీ దగ్గర ఉండాలి, లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చాలామంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ నాకు ఎప్పుడో 2022లో ఉంది సార్, 2023లో ఉంది, 2024లో ఉంది అంటే కుదరదు. సో 2025 తర్వాత ఉండే ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఎలిజిబుల్. సో లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి లేటెస్ట్ ఇన్కమ్ ఇది 2025 కూడా పనిచేయదు, 2026 ఫ్రెష్గా నువ్వు చేయించుకోవాలి. సో చేయించుకుంటే వెల్ అండ్ గుడ్ ఈ సంవత్సరం, లేకపోతే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మీ సచివాలయానికి వెళ్ళి మీరు మీ వెరిఫికేషన్ లోపల ఖచ్చితంగా చేయించుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అందరూ చేయించుకోవాలి. ఓకేనా? ఇక లాస్ట్ వచ్చేసి పిహెచ్ వాళ్ళు, క్యాప్ వాళ్ళు, ఎన్సిసి వాళ్ళు, భారత్ స్కౌట్స్ వాళ్ళు ఆ సర్టిఫికెట్స్ మీరు రెడీ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఇవ్వండి. ఓకేనా? ఎస్ఎస్సి మార్క్ షీటు అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ ఎవరో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓకేనా, అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ది. ఇవి మీరు ఆ రోజు తీసుకుని వెళ్ళాలి. అండ్ నీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత అన్నీ కలుపుకుని, అంటే ఒక్కొక్క దానికి కొంత రేట్ ఉంటుంది క్యాంపస్కి, యూనివర్సిటీ ఫీజు. సో అవన్నీ కలుపుకుని మొత్తం అడ్మిషన్ ఫీజు ఎంత అంటే కనుక నార్మల్ది జనరల్ది 4200 రూపీస్ నువ్వు కట్టాలి అక్కడ. ఒకవేళ నువ్వు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తి అయితే 3700 రూపీస్ మాత్రమే కట్టాలి. జనరల్ అయితే కనుక 4200 రూపీస్ కట్టాలి అడ్మిషన్ ఫీజు. ఓకేనా? సో ఆ రోజు వెరిఫికేషన్ రోజు నువ్వు కట్టాల్సి ఉంటుంది అనమాట నీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత. సో ఇది మొత్తం ప్రొసీజర్ అంతా కూడా. అర్థమైందా? సో సార్ మరి ఇప్పుడు వద్దాం దీనికి. సో చాలామంది అంటున్నారు సార్ క్యాంపస్ ఇంటర్వ్యూలు పెద్దగా ఉండవని చెప్పేసి అంటున్నారు సార్ అని చెప్పేసి అంటున్నారు. సో నేను రీసెంట్గా స్టాట్స్ చూస్తే కనుక ఐఐటీలో సిఎస్ఈ అంటే ఓన్లీ న్యూజివీడ్ క్యాంపస్ నేను మాట్లాడుతున్నాను. సిఎస్ఈ, మెకానికల్, కెమికల్, ఈసీఈ వీటి నుంచి 95% క్యాంపస్ డ్రైవ్లు జరగడం జరిగింది మొన్న బ్యాచ్కి, మొన్న రిలీవ్ అయిన బ్యాచ్కి. అంటే ఇంచుమించుగా న్యూజివీడ్ క్యాంపస్లోనే 90% రిక్రూట్మెంట్ జరిగింది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో. అంటే ఇంచుమించుగా 557 మంది సెలెక్ట్ అయ్యారు మొన్న రీసెంట్గా. కంపెనీస్ ఏమైతేనేమి 557 మంది సెలెక్ట్ అయ్యారు. సో న్యూజివీడ్ నుంచి. ఓకేనా? మిగతా క్యాంపస్లు దీనికంటే కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మాత్రం ప్రాబ్లం లేదు, క్యాంపస్ ఇంటర్వ్యూలు మాత్రం వస్తున్నాయి. సో మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు. ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూ మీరు సెలెక్ట్ కాలేదు, బయటకు వచ్చి కోచింగ్ తీసుకుని సెలెక్ట్ అవ్వాలి. కోచింగ్ తీసుకుంటారు. సో అప్పుడు మళ్ళీ అప్రోచ్ అవుతారు ఏదో కంపెనీకి. సో మీరు అప్పుడు సెలెక్ట్ అవ్వాలి. లేదు సార్ ఈ తలకాయ నొప్పులు ఎందుకు సార్, ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ, సో నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతానంటే కనుక ప్రశాంతంగా ఇంటిగ్రేటెడ్ కోర్స్ 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చి 1 సంవత్సరం పాటు కోచింగ్ తీసుకుని నువ్వు గవర్నమెంట్ జాబ్స్ రాస్తాననుకుంటే వెల్ అండ్ గుడ్. ఓకేనా? అయితే ఇప్పుడు వద్దాం. సార్ చాలామంది IIIT వేస్ట్ అని చెప్తున్నారు. ఏంటి దీని సంగతి ఏంటి ఒకసారి? సో నేను వెళ్ళాలా వద్దా అని చెప్పేసి తికమకతో ఇబ్బంది పడుతున్నాను. నాకు ఫైనల్గా ఏదో ఒకటి చెప్పేయండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో IIIT అనేది ఎవరికి వర్త్ అంటే ఇది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి సుమా. ఇది నా ఫైనల్ మాటలు దీనికి సంబంధించి, IIITకి సంబంధించి. అండ్ నేను ఊరికనే ఏదో వ్యూస్ రావాలని వీడియోలో చెప్పేయాలని చెప్పేసి చెప్పట్లేదు. చాలామంది IIITలో వివిధ క్యాంపస్లో చదువుతున్నటువంటి వాళ్ళని నేను కనుక్కుని వాళ్ళు రివ్యూ తీసుకుని నేను చెప్తున్నాను. అందరూ చెప్పింది ఒకటే మాట, ఎవ్వరూ మళ్ళీ రెండో మాట చెప్పలేదు. ఇక అందరూ ఒకటే చెప్తున్నారు. ఆ మాట నేను మీ దగ్గర చెప్తా అంతే. సో మీకు ఇష్టమైతే వెళ్ళండి క్యాంపస్కి, ఫైనల్ డెసిషన్ మీదే, నేను చెప్పను. ఓకేనా? అయితే ఒకవేళ నువ్వు ఐఐటి క్యాంపస్లో సీట్ కొట్టాలి, లేదా ఎన్ఐటి క్యాంపస్లో సీట్ కొట్టాలి అంటే జేఈ అడ్వాన్స్ మెయిన్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా ఐఐటి క్యాంపస్లో ఎన్ఐటి క్యాంపస్లో సీటు కొట్టాలి, అది నా గోల్ అనుకునే వాళ్ళకి
ట్రిపుల్ ఐటీ ఎంత మాత్రము వర్త్ కాదు. మీరు ట్రిపుల్ ఐటీకి వెళ్లకుండా మంచి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అవ్వడం బెస్ట్. ఎవరికి? ఐఐటి కాలేజు, ఎన్ఐటి కాలేజీల్లో సీటు కొట్టాలి జేఈ అడ్వాన్స్ మెయిన్స్ ద్వారా అనుకునే వాళ్ళకి ట్రిపుల్ ఐటీ అనేది వర్త్ కాదు, కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ రెండో వెర్షన్ చూసుకోండి. ఖచ్చితంగా నాకు స్పూన్ ఫీడింగ్ కావాలి, ప్రొఫెసర్లు చెప్పాలి, వాళ్ళు చెప్తేనే నేను చదవగలుగుతాను, సో వాళ్ళు చెప్పకుండా నేను చదవలేను అనుకునే విద్యార్థులకి కూడా ట్రిపుల్ ఐటీ వర్త్ కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటివరకు 10th వరకు మీకు ఎలా ఉంటుంది? టీచర్స్ స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు, చదవండి చదవండి, ఆ హోంవర్క్ చేయండి, ఈ ప్రాజెక్ట్ చేయండి, ఈ క్వశ్చన్ చదవండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదా, ఇదిగో బోర్డు మీద రాస్తాను రాసుకోండి, ఇది స్పూన్ ఫీడింగ్. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోయావో ఈ ఫ్యాకల్టీ నుంచి నువ్వు పెద్దగా ఆశించాల్సింది ఏమీ ఉండదు, ఆశించకూడదు. ఎందుకంటే అక్కడ పెద్దగా ఏం చెప్పరు, ఓకేనా? సో నువ్వు సెల్ఫ్గానే నువ్వు చదువుకోగలగాలి. ఇప్పుడు వెళ్ళి విద్యార్థులందరూ కూడా అలాగే చదువుతున్నారు. నాకు రీసెంట్గా ఒక అమ్మాయి ఫోన్ చేసింది, శిరీష అని, విశాఖపట్నం. సార్ నాకు మొన్న ఎగ్జామినేషన్ రాశాను, నాకు CGPA 9 పాయింట్స్ వచ్చాయి సార్ అని చెప్పింది 10కి. సో 10కి 9 పాయింట్స్ వచ్చాయి అమ్మాయికి. సో ఎలాగ మరి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ చెప్పరు అంటే తన సొంతంగా తను ప్రయత్నించింది, చదువుకుంది, సెల్ఫ్గా చదువుకుంది, హార్డ్ వర్క్ చేసింది, వచ్చాయి. సో వస్తాయి ఖచ్చితంగా. అక్కడ వెళ్ళిన విద్యార్థులందరూ కూడా అలాగే చదువుకుంటున్నారు. సో అంటే యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అస్సలు జీరో సార్ ఇంకేం చెప్పరా అంటే అలా కాదు. ఒక 30-40% చెప్తారు, మిగతా 60% నువ్వు ఖచ్చితంగా నువ్వు చదువుకోగలగాలి. సో యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇలాగే ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా మీకు? సో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్ పెద్దగా ఏం చెప్పరు, సో మనం సెల్ఫ్గా ఎక్కువ నేర్చుకోవాలి. సో నేను చదవాలి అన్న తపన ఉండే వాళ్ళకి మాత్రమే ట్రిపుల్ ఐటీ. అండ్ ఇంకొకటి మూడో వెర్షన్, అక్కడ బీభత్సమైనటువంటి ఫ్రీడమ్ ఉంటుంది, స్ట్రిక్ట్ అనేది అస్సలు ఉండదు, చాలా ఫ్రీడమ్ ఉంటుంది. సార్ నేను ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటే పాడైపోతాను, చదవను అనుకుంటే కనుక నీకు కూడా ట్రిపుల్ ఐటీ వర్త్ కాదు. అర్థమవుతుందా? సో ట్రిపుల్ ఐటీ ఎవరికి వర్త్ అంటే, సార్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను చదవగలుగుతాను, అక్కడ ఫ్రీడమ్ ఉన్నా నా లిమిట్స్లో నేను ఉంటాను, సో ఖచ్చితంగా నేను యూటిలైజ్ చేసుకుంటాను, నాకు వచ్చిన ఫ్రీ సీట్ని 6 సంవత్సరాలు కూడా కష్టపడి చదువుకుంటాను అనుకునే ప్రతి విద్యార్థికి కూడా ట్రిపుల్ ఐటీ అనేది వర్త్. సార్ నేను బయట కార్పొరేట్ కాలేజీలో చదవడానికి నా దగ్గర మనీ లేదు, మా పేరెంట్స్ పేద కుటుంబంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు పే చేయలేరు, సో అలాంటి వాళ్ళకి ట్రిపుల్ ఐటీ వర్త్. అర్థమవుతుందా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ ఇదే చెప్తున్నారు, సార్ ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రొఫెసర్ నుంచి పెద్దగా మనం ఆశించాల్సిన అవసరం లేదు, సో సెల్ఫ్గా చదువుకునే వాడికి సూపర్ ఉంటుంది ట్రిపుల్ ఐటీ, కష్టపడేవాడికి బాగుంటుంది, ఎంజాయ్ చేసేవాడు చేస్తాడు, చదువుకునేవాడు చదువుకుంటాడు. కాబట్టి విద్యార్థి మంచిగా అవ్వాలి అన్నా చెడుగా అయిపోవాలి అన్నా వాడి చేతుల్లోనే ఉంటుంది. ట్రిపుల్ ఐటీకి వచ్చిన తర్వాత చదువుకోవాలనుకునే వాళ్ళు చదువుకుంటారు, పాడైపోవాలి అనుకునే వాళ్ళు పాడైపోతారు. కాబట్టి సో విషయాలన్నీ కూడా నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు ట్రిపుల్ ఐటీకి నువ్వు వెళ్ళాలో వద్దో నువ్వే ఆలోచించుకో. అర్థమవుతుందా? సో ఇక మనీ లేని వాళ్ళకి కార్పొరేట్ కాలేజీలో మేము జాయిన్ కాలేము సార్ అనే వాళ్ళకి ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీకి వెళ్ళాల్సిందే. సో మీరు వెళ్ళి సో మీకు ట్రిపుల్ ఐటీ వచ్చిందంటేనే మీరు సంథింగ్ అచీవ్ చేశారని అర్థం. 10th క్లాస్లో మీ దగ్గర క్యాపబిలిటీ ఉందని అర్థం, మీరు పొటెన్షియల్ మీ దగ్గర చాలా ఉందని అర్థం. సో అలాంటి మీ క్యాపబిలిటీని పొటెన్షియల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అప్రెస్ చేసేయకూడదు, అణచివేయకూడదు, మీ క్యాపబిలిటీని మీ నాలెడ్జ్ని మొత్తం దించేయకూడదు. మీ నాలెడ్జ్ 4 రకాల నుంచి మీరు పెంచుకునే ప్రయత్నం చేయాలి, మీ క్యాపబిలిటీని ఎన్హాన్స్ చేయాలి. ఎన్హాన్స్ చేసి మీలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ 6 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి, సెంట్రల్కి సంబంధించి బోల్డ్ జాబ్స్ ఉన్నాయి, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని మీరు కొట్టండి గూగుల్లో, దాని గురించి ఒకసారి చదవండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ NTPC జాబ్స్, రైల్వే జాబ్స్, ఇవన్నీ కూడా కామన్ సిలబస్తో కూడుకున్నటువంటి జాబ్స్, సెంట్రల్ జాబ్స్ ఇవన్నీ కూడా. సో వీటికి మీరు 1 ఇయర్ పాటు కూర్చొని ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఆన్లైన్ తీసుకున్న ఆఫ్లైన్ తీసుకుని గట్టిగా చదివితే కనుక ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు. ఎందుకంటే మీరు పొటెన్షియల్ ఉండి వెళ్ళారయ్యా ట్రిపుల్ ఐటీకి, దద్దమ్మలుగా మీరు పోలేదు. మీరు అక్కడికి వెళ్ళారు అంటే కనుక మీకు ఆల్రెడీ ఉందని, సంథింగ్ మీ బుర్ర ఉందని అర్థం.
సో దాన్ని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీడమ్ ఇస్తున్నారని చెప్పేసి ఏం చెప్పట్లేదని చెప్పేసి మీరు దిగజారిపోకూడదు. అర్థమవుతుందా? మీ నాలెడ్జ్ని దిగజార్చేయకూడదు, మీరు పెంచుకోవాలి. సో లాట్ ఆఫ్ ఏఐ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన దగ్గర, లాట్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకుని మంచిగా మీరు నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి తప్ప మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ నాలెడ్జ్ని దిగజార్చుకుని మీరు పాడైపోయే కార్యక్రమాలు చేస్తే మీ లైఫ్ అడ్డంగా ముగిసిపోతుంది, సర్వనాశనం అయిపోతారు. కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా కష్టపడండి, కష్టపడి చదవండి. ఒకవేళ మీకు అక్కడ భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు, నాకు కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో మీకు ధైర్యం చెప్పడానికి మీ దగ్గరికి వాళ్ళని పంపిస్తాను నేను. అర్థమవుతుందా? ఫ్రెషర్స్కి ఫ్రెష్గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మీకు భయం వేస్తే కనుక నాకు చెప్పండి, ఏం చేయాలి, ఎలా చదవాలి, ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి నేను చెప్తున్నా. అది ఆ డౌట్స్ ఉంటే కనుక నేను ఎవరో ఒకరు నాకు ఫోన్ చేస్తే, మీరు ఫోన్ అవైలబిలిటీ అక్కడ ఉంటుంది కాబట్టి నాకు ఫోన్ చేస్తే నేను ఎవరో ఒకరికి సీనియర్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి నేను చెప్తాను, మీ దగ్గరికి పంపుతా. సో వాళ్ళు మీకు చెప్తారు ఏం చదవాలి, ఎలా ఉండాలి, ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి. అంతే తప్ప మీరు ఏ ఫైర్తో ఉన్నారో ఆ ఫైర్తోనే రావాలి మళ్ళీ 6 years అయిపోయిన తర్వాత బయటికి. అంతే తప్ప అక్కడ ఏం చెప్పట్లేదు కదా, ఇక్కడ ఫుల్ ఫ్రీడమ్గా ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు కదా, మన చుట్టూ పేరెంట్స్ కూడా లేరు, ఏం చేస్తున్నామో కూడా వాళ్ళకి తెలియదు, ఏమన్నా చేయడానికి ఇక్కడ స్కోప్ ఉంది. సో నేను గుడ్డలు ఇప్పేసి మొత్తం తిరుగుతా అంటే కుదరదు. అలా ఉంటే మాత్రం ఎవరు చూడకపోవచ్చు, కానీ నీ లైఫ్ను నువ్వే నాశనం చేసుకున్న వ్యక్తి అవుతావు. సో ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరున్నా లేకపోయినా ఖచ్చితంగా నేను చదువుకోవాలి, నేను సాధించాలి, నేను లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలి అన్న మోటివ్తో మీరు వెళ్ళారంటే కనుక ఖచ్చితంగా కష్టపడతారు. అర్థమవుతుందా? సో కష్టపడండి. సో సాధ్యమైనంత వరకు IIIT గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీరు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకోండి. సో 1వ తారీఖు వరకు ప్రొసీజర్ అయిపోద్ది ఇప్పుడు. సో 1వ తారీఖున ఎవరు IIIT వచ్చినా కూడా మానేసేవాళ్ళు ఉంటారు, అండ్ కొన్ని సీట్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో అవన్నీ బేస్ చేసుకుని అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి డేట్ ఇస్తారు. అర్థమవుతుందా? అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళ లిస్ట్ కూడా రాలేదు ఇప్పటివరకు, వాళ్ళది కూడా అనౌన్స్ చేస్తారు మధ్యలో. ఓకేనా? అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ ఇంకా సీట్లు ఫిల్ కాలేదు అంటే కనుక మీ లక్ ఉంటే కనుక 3rd కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. అర్థమవుతుందా? ఈ లోపల ఆల్రెడీ జూలై 1వ తారీఖు వచ్చేస్తుంది కాలేజెస్ స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది, 3rd కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే లేట్ అవుద్ది మరి. అయితే మరి నేను అప్పటి వరకు 3rd కౌన్సిలింగ్ వరకు కూడా నేను వెయిట్ చేయాలా ఏ కాలేజీలో జాయిన్ అవ్వకుండా అంటే నో. మీరు ఖచ్చితంగా ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్లో లేకపోతే ఏదో కాలేజీలో జాయిన్ అయిపోండి, అడ్మిషన్ ఫీజు కట్టి జాయిన్ అయిపోండి. అర్థమవుతుందా? జాయిన్ అయిపోయిన తర్వాత సో IIIT రాదనే మైండ్ సెట్తో ఉండండి. వచ్చిందనుకో వెల్ అండ్ గుడ్, వెంటనే ఆ కాలేజీని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. రాలేదనుకో నువ్వు సిలబస్ మిస్ అవ్వు కాలేజీలో చెప్పింది. సో జూలై ఆగస్ట్ అంటే నీకు ఇంచుమించుగా 1 month సిలబస్ కంప్లీట్ అయిపోద్ది, ఎగిరిపోద్ది, 2 months ఎగిరిపోద్ది. సో మరి ఒకవేళ IIIT రాలేదు అంటే నువ్వు ఆగస్టులో జాయిన్ అవుతానంటే చాలా లాస్ అయిపోయినాడు అవుతావు కదా. కాబట్టి ఆ లాస్ జరగకుండా నువ్వు ముందుగానే అడ్మిషన్ ఫీజు కట్టి జాయిన్ అయిపో ఏదో కాలేజీలో. IIIT వచ్చిందా అప్పుడు వెళ్ళిపోది, కానీ రాలేదా యథావిధిగా కంటిన్యూ అయిపోద్ది కానీ. అర్థమవుతుందా? ఇది ప్రొసీజర్. సో ఐ హోప్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఈ వీడియో నచ్చింది అంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తా.